హలో అందరికీ. నేను ఈసారి మా కిట్టి పార్టీ కలంకారీ థీమ్‌తో చేశానండి. ఇప్పుడు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. నేనేమేం ప్లాన్ చేశాను అనేది. ముందుగా డ్రెస్ ప్లాన్ చేశానండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని ఫోటోస్ చూపిస్తాను. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. మీకు బ్రీఫ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్‌గా డెకరేషన్ లుక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నెక్స్ట్ నేను ఫ్లవర్స్‌తో ఇలా ప్లాన్ చేశానండి. ఇలా ఉంటే బావుంటుందని. ఇది వచ్చేసి నేను నా శారీకి కలంకారీ వర్క్ చేపిచ్చానండి. మగ్గం వర్కు. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్‌గా ఇలా వచ్చింది పిక్చర్ లుక్కు. నెక్స్ట్ నేను కలంకారీ కాన్సెప్ట్ కనపడాలనేసి కలంకారీ బోర్డ్‌లాగా ప్రిపేర్ చేశానండి. ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో బూత్ చేశాను. సో, స్క్రీన్‌లో తీసుకున్న షేప్సే ఇక్కడ కూడా యాడ్ చేశానండి. క్లాత్ కూడా యాడ్ చేశాను. సో, అలా సైడ్‌కి అంబ్రెల్లాసు, కలంకారీ క్లాత్ హైలైట్ అయ్యేటట్లు కనపడే ప్లాన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక జ్యువెలరీ చేసుకున్నానండి. అది కూడా కలంకారీ క్లాత్‌తోనే చేసుకున్నాననమాట. సో, అలాగే మా ఫ్రెండ్స్‌కి కూడా గిఫ్ట్ ఇచ్చేకి యూనిక్‌గా ఉంటుందనేసి నేను అందరికీ ఒక రింగ్ చేశానండి. అది కూడా ఫుల్ వీడియో ఎలా చేశాను అనేది కూడా నేను అప్‌లోడ్ చేస్తాను త్వరలోనే. అది కూడా ఎలా ఏమేం ప్లాన్ చేసి చేశాననేది చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ వచ్చి నేను ఇలా ప్లాన్ చేశానండి. కలంకారీ కాన్సెప్ట్ వచ్చేటట్లు ప్లస్ అది యూజ్ అయ్యేటట్లనమాట. సో, అప్పుడు నేను చేసినప్పటికి ఆషాఢ మాసం అనమాట. సో, నేనింకా మెహందీ కూడా కోన్ పెడితే కూడా బావుంటుందని ఇది కూడా యాడ్ చేశాను. కొత్తగా ఉంటుందని నేను గిఫ్ట్‌తోనే గేమ్ ప్లాన్ చేశానండి. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఒక చార్ట్‌లో ఇలా తీసుకొని కలంకారీ పీసెస్ కట్ చేసేసి ఒక ఒక గేమ్ ప్లాన్ చేశాననమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. ఇప్పుడొచ్చేసి డెకరేషన్స్‌కి ఏమేమి ఐటెమ్స్ యూజ్ చేశాను అనేది మీకు చెప్తానండి. ఇదొచ్చేసి నేను ఆ క్లాత్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. జూట్ క్లాత్. నేను కొద్దిగా ట్రయల్ కోసం అనేసి ఇట్లా క్లాత్ పెట్టి సెట్ చేశానండి. కానీ నాకు ఈ క్లాత్ అంతగా నచ్చలేదు. కాబట్టి నేను ఈ కాంబినేషన్ నాకు బావుంటుందని ఇది ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా షేప్స్ అన్నీ కట్ చేసేసుకొని ఆహ్, దానిపైన అన్నీ ఇట్లా స్టిక్ చేసేసి నేను ఒకసారి ట్రైల్ చేశానండి. ఎలా ఉంటుందో బ్యాక్ డ్రాప్ చూసేకి బావుంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవొచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి. ఇవి చాలా బావున్నాయి. మనం ఏ పూజలకైనా, దేనికైనా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇదేం లేదండి జస్ట్ ఫిట్టింగ్ అనమాట. అన్ని స్క్రూస్ ఇచ్చింటారు. పైన, కింద ఫిట్ చేసేసుకునేది. అదే సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రింటౌట్స్ అండి. నేను క్లాత్ ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇట్లా ప్రింటౌట్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా శారీకి నేను ఇలా వర్క్ చేపించుకున్నాను. సో, మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు కదా! అలా అనేసి. ఇవొచ్చేసి వెడ్డింగ్ కార్డ్‌కి బ్యాక్ సైడ్ అతికిచ్చేసానండి. ఏ4 సైజ్ ప్రింటౌట్స్ పేపర్స్ ఆ షేప్‌లో. సో, కొన్ని ఇలా కింద గ్రాస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. ఇది మ్యాట్ దొరుకుతుంది ఎక్కడైనా మనకు అమెజాన్‌లో అలా. సో, ఈ క్లాత్స్ వచ్చేసి నేను ఆహ్, లోకల్ షాప్‌లో తీసుకున్నానండి. సో, అలాగే ఇక్కడ టాజిల్స్ కనపడుతున్నాయి కదండీ! హ్యాంగింగ్స్ అవి వచ్చేసి మీ అమెజాన్‌లో ప్రతి యాప్‌లో దొరుకుతుందండి. సో, ఓవరాల్‌గా లుక్ ఇలా వచ్చింది. గిఫ్ట్స్ కూడా ఇలా డిఫరెంట్ నేను గిఫ్ట్స్ కూడా ఇలా డిఫరెంట్‌గా డెకరేషన్‌లో కూడా యూజ్ కావాలనేసి ఇలా నా ఐడియా పెట్టి ఇలా యూజ్ చేశానండి. సో, లాస్ట్ ఇలా కొన్ని పిక్చర్స్ ఇలా తీశాను. ఇలా గిఫ్ట్‌తో కూడా నేను చాలా గేమ్స్ పెట్టానండి. నీకు ఆ గేమ్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లీ మా పార్టీ వచ్చి చాలా బాగా జరిగిందండి. మా ఫ్రెండ్స్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని ఫాలో కాండి. థాంక్ యూ ఫర్